అలాగే మన అభ్యర్థి మనందరం గెలిపించబోతున్న రేపు జూన్ 3 తర్వాత జూన్ 3 తర్వాత ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా పిలవబడబోతున్న మన రఘురామరెడ్డి గారికి, అలాగే ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఖమ్మం పార్లమెంటు నుంచి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో హృదయపు లోతుల్లో నుంచి రఘురామరెడ్డి గారిని గెలిపించడం కోసం ఇంత పెద్ద ఎత్తున మనందరం ఇక్కడ హాజరయ్యాం. ఎందుకని చెప్తున్నానంటే ఖమ్మం పార్లమెంటు సీటు కావాలని మనం కూడా కోరాం. అంతేకాకుండా ఖమ్మం పార్లమెంట్లో 52 నుంచి 62 వరకు 2 పర్యాయాలు సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి కామ్రేడ్ టీబీ విఠలరావు గారు ఎంపీగా గెలిచిన విషయం మీకు చాలామందికి తెలవదు. సింగరేణి నాయకుడు ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. అదేవిధంగా మన గిరిప్రసాద్ గారు ఖమ్మం పార్లమెంటు నుంచి అనేక పర్యాయాలు పోటీ చేయటం జరిగింది. అనేక పర్యాయాలు సిపిఐయా సిపిఎమ్మా అప్పుడు పోటీ. అది ఖమ్మం పార్లమెంటు సిపిఐ చేస్తుందా సిపిఎం నుంచి రాధాకృష్ణ గారు, సిపిఐ నుంచి గిరిప్రసాద్ గారు. అలాగే చివరికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ఒకళ్ళు అసెంబ్లీ, ఒకళ్ళు పార్లమెంట్ సీటు. అసెంబ్లీ ఏమో మనం తీసుకున్నాం, అప్పుడు పువ్వాడ గారు గెలిచారు. పార్లమెంట్ ఏమో రాధాకృష్ణ గారు కొద్ది తేడాతో వెంగళరావు గారు గెలిచారు. మధ్యలో ఒకసారి సిపిఎం నుంచి కూడా మనందరం పొత్తుతో వీరభద్రం గారు కూడా గెలిచారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులకి సంబంధం లేని జిల్లా కాదు, అణువు కమ్యూనిస్టుల బంధంతో నిండి ఉన్నటువంటి జిల్లా ఇది. ఆ రోజు అప్పుడు సంగతి నేను చెప్పట్లేదు, ఇప్పుడు కూడా ఏదో అంటారు చూసారా, లేడికి పరిగెత్తలేక కాదు కాళ్ళు దెబ్బతిని మూల కూర్చున్నట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణలో కానీ, ఇందాక తుమ్మల గారు చెప్పారు కదా, మనం పోటీ చేయలేక కాదు, ఆర్థికంగా ఇబ్బందులతో తాత్కాలికంగా మనం వెనకబట్లో పట్టి ఉన్నాం. తాత్కాలికంగా దాని అర్థం ఎప్పుడు ఇలాగే ఉంటామని అనుకోకండి. అభ్యర్థి గారు ఉన్నా సరే, నేను మన మీటింగ్ కాబట్టి మా దుర్గాప్రసాద్ గారు ఉన్నాడు, ఇంకా ఇతర బాలసాని గారు ఉన్నారు, ఇంకా మన జావేద్ గారు ఉన్నారు. మీ అందరి ముందు చెప్తున్నాను, మన ఇద్దరం స్నేహితులమే, కానీ మా మనసులో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు మీకు మనస్ఫూర్తి చేసి గెలిపియాలి. మేము సిపిఐ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం, దానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా. నాకు చిన్నతనం నుంచే ఈ ఎర్ర జెండాలతోటి సావాసం తప్పలా. ఆనాడు గౌరవనీయులు రజబల్లి గారు కావచ్చు, సిపిఐ పార్టీ నాయకులందరూ కూడా, ఆనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఉండే నారాయణ గారు అనంతపురం ప్రాజెక్టుల కోసం నా మీదకు ఒకసారి 10,000 మందితో దాడికి వచ్చారు. రామకృష్ణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. అదేవిధంగా పెద్ద ఆయన రాజేశ్వరరావు గారి యొక్క సహచర్యం కూడా కొద్దో గొప్ప నాకు ఇలా దయ వల్ల నాకు ఆయనతోటి మాట్లాడే అవకాశం వచ్చేది. ఈ రకంగా అటు సిపిఎం ఇటు సిపిఐ పార్టీలు నన్ను 27-28 సంవత్సరాల నుంచే ఈ జిల్లా రాజకీయాల్లో ఒకసారి ఎత్తుకున్నారు, ఒకసారి పడేశారు, ఒకసారి ఎత్తుకున్నారు, ఒకసారి పడేశారు. అయినా కానీ నాకు రాజకీయ స్ఫూర్తినిచ్చింది ఎర్ర జెండా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని అప్పుడప్పుడు నేను కొద్దిగా కఠినంగా మాట్లాడతా, నిజం మాట్లాడతా, వాస్తవం మాట్లాడతా. అది అన్ని పార్టీలకి కుదరకపోవచ్చు, కానీ నా మనసుకు మాత్రం కుదురుద్ది. ఎందుకంటే నాకు లాలూచి అవసరం లేదు,
తలొంచే పరిస్థితి రాదు, తల దించే అవసరం కూడా రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మన బంధం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. సార్వత్రిక ఎన్నికల్లో మీరు మేము కలిసి మార్పు కావాలి అనే ప్రయత్నంలో భాగంగా 100కి 100% మనం ఆశించిన దాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సాధించుకున్నాం. పాలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా నేను నిలబడ్డప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులు చాలామంది, వేదిక ముందున్న మీరందరూ 100కి 100% నా గెలుపు కోసం ఆహర్నిశలో కష్టపడి పనిచేసి అద్భుతమైన మెజార్టీతో నన్ను దీవించారు, ఆశీర్వదించారు. అదే రకంగా కొత్తగూడెం శాసనసభ్యులుగా రాష్ట్రంలో ఒకే సీటు మీరు తీసుకుంటే నాకు మనసులో ఒక భయం ఉండే, ఎంత ప్రయత్నం చేసినా మనం ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదేమో అని నాకు ఒక ఆందోళన ఉంది. సాంబశివరావు గారిని, నారాయణ గారిని, మన పార్టీలో ఉండే ముఖ్యులందరితో కూడా నేను మాట్లాడి వద్దులే అన్న సీటు ఏదో ఒకటిని నామినేటెడ్ ఎమ్మెల్సీ లాంటివి తీసుకుందరు అని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశా. అంటే సీటు ఇవ్వద్దు అనే ఉద్దేశం కాదు. కమ్యూనిస్టులకి సీట్ ఇస్తే, సిపిఐ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ప్రమాదం. ఎందుకంటే మేము 70-75 సీట్లు వస్తాయి అనుకున్నాం ఆ రోజు. నేరోలో మనం మిస్ అయిపోతామేమో ప్రభుత్వం రావటానికని ఒక ఆందోళన ఉంది. కానీ నారాయణ గారు, సాంబశివరావు గారు, మిగతా మిత్రులందరూ ఎట్టి పరిస్థితుల్లో మాకు అసెంబ్లీ సీటు కావాల్సిందే అని పొట్టుపెట్టారు. భగవంతుడి దయతో, మీ అందరి కష్టంతో, కాంగ్రెస్ తమ్ముళ్ళందరి సహకారంతో, కనీ విని ఎరగని మెజార్టీతో సాంబశివరావు గారు శాసనసభ్యులు అయ్యారు. అనుకున్నది అనుకున్నట్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో మార్పు ఏదైతే కావాలనుకున్నామో ఆ మార్పు వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. దాంట్లో మీ సహాయ సహకారాలున్నాయి, మీ ఆశీస్సులున్నాయి, మీ దీవెనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే మీకు కొత్త ఏమీ కాదు. ఇందాక పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఇది పేదవాడి ప్రభుత్వం, ఇది బడుగు బలహీన దళిత గిరిజనుల ప్రభుత్వం. కమ్యూనిస్టులు ఏదైతే కోరుకుంటారో, కమ్యూనిస్టు సోదరులు ఏ పోరాటం అయితే చేస్తారో, కమ్యూనిస్టు సోదరులు పేదవాడికి ఏమి ఇవ్వాలని అనుకుంటారో దానికి దగ్గర లక్షణాలున్న పార్టీ జాతీయ పార్టీ, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భావజాలాలు కొద్దిగా అటు ఇటు తేడా ఉన్నా కమ్యూనిస్టు సోదరులో ఉండే మనసులో ఉండే కోరికలన్నీ తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నది అనేది చెప్పక తప్పదు. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి, మన శాసనసభ్యులు కోనేని సాంబశివరావు గారు, అనేక మంది పెద్దలు ఈ డయాస్ పైన ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సబ్జెక్టు మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, కూర్చోండి. రీసౌండ్ వస్తుంది, దయచేసి మాట్లాడబాకండి. అది సర్దుకుంటాను. ఇప్పుడు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని బలపరచడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం. అది కాంగ్రెస్ పార్టీ జాయింట్కి వచ్చినా రాకపోయినా మన వంతు కర్తవ్యంగా ఇండియా కూటమిలో ఉన్నాము. తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాం. మన వంతు కర్తవ్యంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ మన పార్టీ శాఖలు ఉంటే అక్కడ, ఎక్కడ మన ప్రజా సంఘాలు ఉంటే ఆ ప్రజా సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి
నా అభిప్రాయం. ఇప్పుడు మనం అభ్యర్థిగా ఉంటే ఎట్లా పొడి చేస్తే కలుస్తామో అదే నేను చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం గట్టిగా పనిచేస్తే గ్రామీణ ప్రాంతంలో కూడా మన కార్యకర్తలు యాక్టివ్గా పనిచేస్తే రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన అభ్యర్థి కాదు కదా ఇంట్లో కూర్చుంటే మనల్ని ఎవరు గుర్తించరు. మన పార్టీ ఉనికి కోసం, మన పార్టీని బలోపేతం చేయడానికి, మనకి పార్టీ కార్యకర్త ప్రజల్లో కలవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మీ అందరూ పనిచేయమని మీరు కోరుతా ఉన్నా. ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. జాతీయ స్థాయిలో చాలా ప్రమాదకర ధోరణులు వస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసాం కదా మోడీ ఉపన్యాసాన్ని. ఏం చేస్తూ ఉన్నాడు, ఈ పార్లమెంట్ ఏ విధంగా జరగబోతుంది, కాబట్టి రాబోయే రోజుల్లో పార్లమెంటు వ్యవస్థ ఉంటుందా ఉండదా, అసలు రాజ్యాంగం ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నలు చేస్తూ ఉన్నాయి. మనకే కాదు, ఈ భారతదేశంలో మేధావులకి, కోట్లాది మంది మేధావులకి, ప్రగతిశీల కాముకులకి, మాజీ జడ్జెస్కి, మాజీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి కూడా అనుమానం వస్తుందంటే ఈ ఎన్నికల్లో మోడీ అనుకున్నట్టు 400 సీట్లు వస్తే ఈ భారతదేశంగా ఉండదు, రాజ్యాంగంగా ఉండదు, మొత్తం మౌలిక మార్పులు తీసుకొచ్చి పెడతారు. ఈ ప్రమాదం వచ్చిందంటే మళ్ళా హిట్లర్ పరిపాలనకు పోవాల్సిందే. మళ్ళా నెక్స్ట్ ఇయర్కి ఇట్లాంటి మీటింగ్లు జరగవు, ఇట్లాంటి మైకులు ఉండవు. అంత నియంత్రిత పద్ధతి పోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రమాదం రాబోతూ ఉంది. దానికి ఒకటే కారణం. ఇప్పుడు ఏమంటున్నాడు, రేపు కానీ ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ తిరగబడి హిందువుల ఇండ్ల మీదకి వెళ్ళి హిందువుల మాంగళ్య సూత్రాన్ని పీక్కెళ్తారని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. చెప్పింది ఎవరు? సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ. ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని, లౌకిక వ్యవస్థను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పని పార్లమెంటు వద్ద వాళ్ళు హామీ ఇచ్చారు. దేవుడు సాక్షిగా పెట్టారో ఎవరు సాక్షిగా పెట్టారో తెలియదు. ఆనాడు ప్రమాణ స్వీకారం చేశాకనే, సంతకం పెట్టినాకనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. రాజ్యాంగం మీద ఆ విధంగా హామీ ఇచ్చిన తర్వాత వాడు తల్లికి ఇచ్చిన హామీ ఎట్టాడదో, వాడు తండ్రికి ఇచ్చిన హామీ ఎట్టాడదో దానికన్నా మించేటువంటి హామీ ఆ పత్రం. అది వాస్తవానికి మాంగళ్యం పైన ఆయనకు నమ్మకం ఉంటే, ఆయన మాంగళ్యం కట్టాడు కదా ఒక అమ్మాయికి, సాక్షాత్తు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్లి చేసుకున్న భార్య ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడో ఫుట్పాత్ తిరుగుతూ ఉంది. ఆయన కట్టిన మాంగళ్యాన్ని ఆయన గౌరవించడం లేదు. ఆయన కట్టిన మాంగళ్యాన్ని గౌరవించకుండా ఆమెనికి చేరదేయడం లేదు. పెళ్ళాన్నే మోసం చేసిన వాడు దేశాన్ని మోసం చేయడాయా? అత్యంత ప్రమాదకర భార్యని మోసం చేసిన వాడు, భార్య తాడి కట్టిన మాంగళ్యాన్ని గౌరవించిన వాడు ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చి మన మాంగళ్యం లాక్కెళ్తా అని చెప్పానంటే, ముస్లిమ్స్ కాదే లాక్కెళ్ళేది, నువ్వే లాక్కెళ్తావు. కాబట్టి నువ్వే కబడ్దార్, నువ్వు వాళ్ళకన్నా బోరగా చెప్తా ఉన్నావు. For more videos like this, subscribe Big TV channel.